విశాఖపట్నం నగరంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కైలాసగిరి కొండపై 5 కోట్లతో ఏర్పాటు చేసిన త్రిశూలం, ఢమరకం నిర్మాణాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఎంపీలు శ్రీభరత్, అప్పల్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులతో ప్రారంభించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారన్నారు. కైలాసగిరిని మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో విశాఖ మరింత అభివృద్ధి జరిగేలా కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖ ట్రాఫిక్ రద్దీ తగ్గించేలా 15 రోడ్లు చేపట్టామన్నారు. విశాఖ, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దేశాలు వాళ్ళకు వచ్చే ఆదాయంలో చాలా ఎక్కువ భాగం టూరిజం మీద వస్తుంటుంది. ఈరోజు సింగపూర్ తీసుకుంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో టూరిజం, అలా అనేక దేశాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో కూడా ఈ టూరిజం సర్క్యూట్ డెవలప్ చేస్తే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాకుండా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ టూరిజం వల్ల వస్తుంది. ఈరోజు ఈ నేపథ్యంలో ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్గా త్రిశూల్, ఢమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన విఎంఆర్డీ చైర్పర్సన్కి, కమిషనర్కి, అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ కైలాసగిరి కొండ టూరిజం అంటే అందరికీ తెలుసు, తెలియని ఉండదు. అయితే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. దాంతో ఈరోజు దీని మీద ఒక మంచి డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు విఎంఆర్డీ విశాఖపట్నంలో అనేక వర్క్స్ని టేకప్ చేసింది. వాటిలో ముఖ్యంగా ఇప్పుడే యాక్చువల్గా బండారు సత్యనారాయణ గారు చెప్పారు, ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ట్రాఫిక్ జామ్స్ కాకుండా కొన్ని రోడ్స్ని వైడెన్ చేయమని అడిగారు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది ట్రాఫిక్ సమస్య. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని కార్లునే కాదు, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు 3 కార్లు అయినాయి. ప్రతి ఒక్కరు కార్లలో పోతున్నారు. అందువల్ల ఈ సమస్యని వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డీ ఆల్రెడీ 15 రోడ్లని వైడెన్ చేయడానికి యాక్చువల్గా టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ పోయేదానికి, కంజెషన్ లేకుండా ఉండేదానికి 7 రోడ్ టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. మిగతా కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ట్రాఫిక్ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు యాక్చువల్గా దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ రెండిట్లో మెట్రో పెట్టున్నాం. అది కూడా యాక్చువల్గా ఫైనల్ స్టేజ్కి వచ్చి మళ్ళీ రీసర్వే చేయమని యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని రీసర్వేకి ఇచ్చున్నాం. బహుశా నెక్స్ట్ మంత్ లోపల రిపోర్ట్ వస్తుంది. రాగానే కేంద్రానికి మళ్ళా రిక్వెస్ట్ చేసి దాన్ని శాంక్షన్ చేసి దాన్ని చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు విశాఖపట్నం విఎంఆర్డీ తన పరిధిలో ఉన్న అనేక వర్క్ చేస్తూ, అదేవిధంగా తన పరిధిలో ఉన్న మున్సిపాలిటీస్ని కూడా ఈరోజు స్ట్రెంథెన్ చేయడానికి. ఎందుకంటే ప్రజలు సాధారణంగా మున్సిపాలిటీస్లో కోరుకునేది తాగడానికి చక్కగా స్వచ్ఛమైన వాటర్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ బయటకు వెళ్ళిపోవటం,
అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూమ్ కానీ కిచెన్ కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించాలని, రోడ్స్, లైట్స్. సో ఏదైతే విఎంఆర్ఏ పరిధిలో మున్సిపాలిటీస్ ఉన్నాయో ఆ మున్సిపాలిటీస్ అన్నింటినీ స్ట్రెంథన్ చేయడానికి ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద చేస్తారు. ఇవాళ 1 o'clock దాని మీద రివ్యూ కూడా ఉంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు విశాఖపట్నం, ఎందుకంటే విశాఖపట్నం అనేది మీకు అందరికీ తెలిసిందే, ఎంతో మా రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో ఎంత వేగవంతంగా డెవలప్ అవుతున్న జిల్లా. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ ఇచ్చే రిక్వెస్ట్లు అన్ని తీసుకొని వాటన్నిటిని విఎంఆర్డి బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసి వాటన్నిటితో ముందుకు పోతుంది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.